చల్లగా. తన్య నరజాన్నవులే వరవీన్నవులే గిలిగించి తాళలో ఆహా జాన్నవులే మృదుపాన్నివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తెమ్మెరలే మోవిగని మొక్కగని మోజుపడిన వేళలో జాన్నవులే వరవీన్నవులే గిలిగించి తాళలో ఆహా జాన్నవులే మృదుపాన్నివిలే మధు సంతకాలలో
మృదుపాన్నివిలే మధు సంతకాలలో. జడ్జెస్ ఓవర్ టు యు. అది చాలా కష్టం పాడడం. చాలా కష్టం నాన్న. చాలా ఈజీగా పాడేసావే. ఎలా పాడావు? ఈజీగా ఉన్నది మేడం, నాకు వచ్చేసింది. అసలు ఇంత ఈజీగా ఈ పాట వచ్చేసిందంటే నువ్వు ఇంకా ఎన్ని అద్భుతమైన పాటలు పాడగలుగుతావో. ఓ మై గాడ్, నువ్వు ఆ డిఫరెన్స్ చూపించడానికి కూడా ట్రై చేసావే, అది చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మేడం. జిక్కి గారి వర్షన్ ఒకలా పాడావు, శైలజ గారి వర్షన్ వచ్చినప్పుడు ఇంకొకలాగా ట్రై చేసావు చూడు, అది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మధ్యలో ఎవరు వచ్చారు? హొహొహొహ అన్నావు. ఎస్వి వాల్సింగ్ గారు. జై బాలయ్య. చాలా బాగుంది నాన్న, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తాన్యా, నమస్తే సార్. నమస్తే అమ్మా. ముగ్గురు సింగర్లు పాడిన పాటని డిఫరెన్స్, ఆ వ్యత్యాసం చూపిస్తూ ఆ కలర్స్ మారుస్తూ చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కష్టమైన పాటని సునాయాసంగా పాడేశావు, ఎంజాయ్ చేస్తూ పాడావు, అది సంతోషించాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్. చాలా అందంగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ముగ్గురు పాడిన పాటలని నువ్వు చాలా చక్కగా తేడా చూపిస్తూ చక్కగా పాడావని కీరవాణి గారు చెప్పారు, సునీత చెప్పింది. నేను చెప్పకపోతే బాగుంటుంది. చెప్పు చెప్పు, నేనేం చెప్పాలి? సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, కవి అవుతుందని మటుకు చెప్పకండి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కవి అయ్యేవాడు వాడు ఒక్కడే, మీరేం కంగారు పడక. కీరవాణి గారు, నాకు ఒక సందేహం అండి. ఈ పిల్లలందరూ 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉండేవాళ్ళే కదా, వీళ్ళకి ఆ పాట పాడుతున్నప్పుడు అంత చక్కగా ఆ స్వరాన్ని పట్టుకోవటం, దాన్ని గుర్తుపెట్టుకోవటం, ఆ శృతిలోనే చక్కగా పాడటం. ముగ్గురు పాడితే గాయని గాయకులు ఆ ముగ్గురి కంఠస్వరాలని గుర్తుపెట్టుకుని వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు అలా పాడాలని అనుకోవటం, అలా పాడటం ఇలా జరుగుతోంది కదా. కొంతమంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ సంగీతం సాధన చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కరిగే శృతి కూడా తెలియదండి, శృతి జ్ఞానమే రాదు వాళ్ళకి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడుతూ ఉంటారు, సంగీతం నేర్చుకున్నాం అంటారు, ఏమంటే వీణ నేర్చుకుంటుంటారు, వీణ శృతి చేయటం వాళ్ళకి రాదు. ఇప్పుడేంటండి మేము లాంగ్ బ్యాక్ ఎప్పుడు 20 ఇయర్స్ మట్టి చేస్తున్నాను అని చెప్పుకుంటారు. ఎందుకని జరుగుతుంది? వీళ్ళకేమో వాళ్ళు ముక్కుపచ్చలారిన పిల్లలు, వీళ్ళకేమో ఇలా ప్రతి ఒక్కరికి కూడా బాగా పాడుతున్నారు. ఆ స్వరజ్ఞానం పూర్తిగా కలక్కపోవచ్చు, కానీ స్వరాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. అలా దాన్ని మళ్ళీ ఆ స్వరాన్ని మళ్ళీ చెబితే దాన్ని ఆలపిస్తున్నారు, శృతిలో పాడుతున్నారు. ఇలా ఇద్దరు పాడితే ఇద్దరులాగా పాడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఈ జ్ఞానం ఎలా ఈ వయసుకే ఎట్లా కలుగుతుంది? అంత సాధన చేసినా వాళ్ళకి ఎందుకు కలగట్లా? ఏ విద్యకైనా సాధన కావాలండి అన్నది దాంట్లో నిర్వివాదాంశం. అది సాధనతోనే ఏ విద్యనా రాణిస్తుంది. కానీ కొన్ని విద్యలు అవి సాధన వల్ల రావు, అది జన్మతః రావాల్సిందే. అంతే. అటువంటి వాటిలో సంగీతం ఒకటి. అంటే శాస్త్రకారుడు చెప్పింది నిజం. గాంధర్వంచ కవిత్వంచ సూరత్వం దానశీలత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజా గుణా. అంటే సంగీతము, కవిత్వము, పరాక్రమము, దానం చేసే గుణము, ఈ 4 వాటంతట అవి రావాలి తప్ప అవి అభ్యాసం చేసి సాధన చేస్తే రావు అని చెప్పారు శాస్త్రకారులు. మీరు కూడా అదే చెబుతున్నారు. ఇక అది శాస్త్రం, ఇక దాన్ని పాటించి తీరాల్సిందే. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్.